హాయ్ అండి, సాయిరామ్ సన్షైన్ దుర్గా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సంపద శుక్రవారం నోముగా చెప్తానండి. ఈ సంపద శుక్రవారం అనేది మనకి శుభ్రత ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుందండి. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి. ఆ బ్రాహ్మణుడికి 7 కొడుకులండి. 7 కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అలా ఉండగా ఉండగా 7 కొడుకులు కూడా వేరే కాపురాలు చేసుకుంటూ వాళ్ళ కాపురాలు చేసుకుంటున్నారు. ఆ ఒకరోజు లక్ష్మీదేవి ఆ ఊరిలోకి బ్రాహ్మణుడు ఉన్న కొడుకులు ఉన్న ఊరిలోకి వచ్చి బ్రాహ్మణుడు కోడలు 7 కోడల ఇంటికి వెళ్ళింది. వరుసగా 7 కోడల ఇంటికి వెళ్ళదలిసి ఒక్కొక్క కోడలని చూసుకుంటూ వస్తుంది. ఒక్క కోడల ఇంటికి వెళ్ళలోకి ప్రొద్దుటే పాచివాకట్లో తలదూకుంటుంది. ఇంకొక కోడలు పేడ తీసుకుంటుంది పాచివాకట్లోనే. ఇంకొక అమ్మాయి ఏమో పాచివాకట్లోనే పిల్లలకి భోజనం పెట్టి తాను కూడా తినేస్తుంది. ఇంకొక కోడలేమో పాచివాకట్లోనే తలంటి స్నానం చేసేస్తుంది. ఇంకొక కోడలేమో ముగ్గులు ఏమీ పెట్టుకోకుండా తన పని తాను చేసుకుని పొయ్యి వెలిగించేసుకుంటుంది. అన్నీ పాచివాకట్లోనే చేసేసుకుంటున్నారు శుక్రవారం పూట. ఒక ఆవిడ స్నానం చేయకుండా భోజనం చేసేస్తుంది. ఇలా 6 కోడల ఇంటికి వెళితే ఈవిడికి వాళ్ళ పనులు నచ్చకపోతే ఇంక పెద్ద కోడల ఇంటికి వచ్చింది. పెద్ద కోడల ఇంటికి వచ్చి అక్కడ రోడ్డు మీద నుంచే చూస్తే ఆ ఇల్లు వాకిలి శుభ్రత చూసి ఆమెకి ఆకర్షణ కలిగి ఆ ఇంటికి వెళ్ళింది. ఆ ఇల్లు ఎలా ఉందంటే, ప్రొద్దుటే వాకలు పోజేసుకుని కళ్ళాపు వేసుకుని ముగ్గు పెట్టుకుని తులసి కోట దగ్గర చక్కగా అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలు అలంకరించి స్నానం చేసి ఆవిడ కూడా బొట్టు పెట్టుకుని తలలో ఏదో పుష్ప పెట్టుకుని చక్కగా పూజ చేసుకుని ఉన్న ఒక బట్టే ఉందన్నమాట ఆవిడకి. ఆ ఒక బట్ట కట్టుకుని పూజ చేసేసాక తన భర్తను కూడా స్నానం చేయించేసి అతను కూడా పూజ చేసేసాక తను కట్టుకున్న బట్ట భర్తకి ఆదివారానికి పంపింది. ఆదివారానికి పంపాక ఆదివారం నుంచి వచ్చిన డబ్బులు బియ్యాలతోటి వీళ్ళు ఏ పూట కాపూట గడుపుకుంటారు. అయితే అలాంటి సంసారం అనమాట పెద్ద కోడలది. లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి వచ్చాక అమ్మ బయటికి రా అమ్మ ఒకసారి అంటే, తల్లి నేను రోజు కూడా అంతేనమ్మా, నాకున్న ఒక బట్ట నా భర్తకి ఇచ్చి ఆదివారానికి పంపి అప్పుడు ఆయన వచ్చాక నేను ఆ బట్ట కట్టుకుని అప్పుడు నేను వంట చేసుకుంటామమ్మా. ఇది మా పరిస్థితి, ఇంత కడు పేదవాళ్ళము, ఇంత దీనస్థితిలో ఉన్నాం తల్లి అని చెప్పింది లక్ష్మీదేవికి. అప్పుడు లక్ష్మీదేవి ఏమన్నదంటే, నేను కట్టుకున్న చీరలో సగం మొక్క నీకు ఇస్తానమ్మా, అది కట్టుకుని కావంటి వారి ఇంటికి వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు శ్రీ మహాలక్ష్మీదేవి వచ్చింది, నాకు కావాల్సిన వస్తువులు ఇమ్మని తెచ్చుకోమ్మా అని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి ఇచ్చిన బట్టలు కట్టుకుని ఆవిడ లక్ష్మీదేవి ఇచ్చిన చీర కట్టుకుని కావంట్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకు కావాల్సిన పిండి వంటలకు సంబంధించినవి, భోజనాలకు సంబంధించినవి, కిరాణా సరుకులన్నీ తెచ్చుకుని తెనుకుల వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నూనె తెచ్చుకుంది. అలాగే కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వంట పాత్రలు తెచ్చుకుంది. అలాగే సాలి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. బట్టలు తెచ్చుకుంది. బట్టలు అవన్నీ తెచ్చుకుని ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని కూర్చోబెట్టి పాలు కాసిచ్చి తాగమని చెప్పి వంటలు చేసి నవకాయ పిండి వంటలతోటి, పంచభక్ష పరమాన్నాములతోటి, నవకాయ పిండి వంటలతోటి, నవకాయ పచ్చళ్ళతో కూడా ఆవిడికి ఘనంగా భోజనం పెట్టింది. ఈ లోపల ఆమె భర్త ఆదివారానికి వెళ్ళిన అతను ఈ రోజు కన్నా చాలా ఎక్కువ వచ్చినాయి బియ్యం, 2 మూటలు ఎడాపెడా వేసుకుని మొయ్యలేక బియ్యం తెచ్చి చాలా సంతృప్తికరంగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వద్దుల్లోకి ఈవిడి నవకాయ పిండి వంటలతోటి, పంచభక్ష పరమాన్నములతోటి భోజనం పెట్టింది భర్తకి. ఇదేంటి ఇంత మనకి సంపద ఎలా వచ్చింది అని అడిగాడు భార్యని. అడిగితే అప్పుడు ఆ భార్య చెప్పింది, ఈరోజు మన ఇంటికి శ్రీ మహాలక్ష్మీదేవి వచ్చారు, ఆవిడికి వచ్చిన వల్ల మనకి భోజనం పెట్టించారు ఆవిడ. నాకు ఆ కావంటి వారి ఇంటికి వెళ్ళి శ్రీ మహాలక్ష్మీదేవి వచ్చిందని చెప్తే అన్నీ తెచ్చుకుంటే అన్నీ వండి పెట్టానయ్యా అని చెప్పింది. అలాగా అని చెప్పి సంతోషించి కూర్చున్నారు. ఈ లోపల శ్రీ మహాలక్ష్మీదేవి వెళ్తానమ్మా అని చెప్పింది. ఇప్పుడే వెళ్తామమ్మా, సాయంత్రం భోజనం చేసి వెళ్దు కానీ ఉండమ్మా అని చెప్పింది ఆ బ్రాహ్మణుడి భార్య. ఆ బ్రాహ్మణుడి భార్య చెప్పాక సరేనని కూర్చున్నాక సాయంత్రం భోజనం అయిపోయాక మళ్ళీ వెళ్తానమ్మా అని చెప్పింది. ఇప్పుడే వెళ్తావమ్మా, బాగా చీకటి పడిపోయింది, ప్రొద్దుటే వెళ్ళదిగినలేమ్మా, పడుకోమ్మా అని చెప్పింది ఆవిడ. పడుకోమని చెప్పి పక్కదేసి చక్కగా నీట్గా శుభ్రంగా పక్కదేసి పడుకోబెట్టాక మధ్యరాత్రి లెగిసి, అమ్మ నేను బయటికి వెళ్తానమ్మా, కొంచెం వాగుట్లోకి వెళ్తానమ్మా అంటే, వాగుట్లోకి అది వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే వెళ్ళమ్మా అని చెప్పింది. రాత్రులు చీకట్లో నువ్వు బయటికి అది వెళ్ళొద్దు, నీకు ఇంట్లోనే వెళ్ళమ్మా అంటే ఒక మూల చూపించింది. ఆ మూల కూర్చుంది ఆవిడ. మూల కూర్చున్నాక అలాగే 4 మూలల్లో కూర్చుని ఉంది. అప్పుడు ఇంట్లో 4 మూలలో కూర్చుని ఉంది. తెల్లాసరికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మాయమైపోయాక ఈవిడి సీపురి చేట పట్టుకుని ఇళ్ళు శుభ్రం చేసుకుందామని ఈ లక్ష్మీదేవి పడుకున్న గదిలోకి
లక్ష్మీదేవి ఉండదు. ఆ లక్ష్మీదేవి మాయమైపోయింది. అప్పుడు ఆ గది నిండా బంగారపు కణుకులు, బంగారపు కాసులతోటి, నవరత్నాలతోటి ఎంత బంగారం ఉందో గది నిండా బంగారమే. అప్పుడు భర్తను పిలిచి చీపురి చెట్ట అక్కడ పెట్టి భర్తను పిలిచి, ఏమండి గది నిండా బంగారపు కాసులు ఉన్నాయి అని చెప్తే, అయితే వచ్చిన ఆవిడ నిజంగానే శ్రీ మహాలక్ష్మీదేవి, ఆవిడ మనల్ని దయదలిచి కరుణించి ఎంతో ఘనంగా మనల్కి ఎన్ని తరాలలో తిన్నా తరగని ఆస్తి ఇచ్చింది మనకి అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకరికొకరు సంతోషించుకుని శుక్రవారం నోచుకుని చాలా చక్కగా భాగ్యవంతులయ్యి ఉన్నారనమాట. ఈ శుక్రవారం నాతో ఉద్యాపన ఏమిటంటే, ప్రతి శుక్రవారము ఉదయమే స్నానం చేసి లక్ష్మీదేవిని కొలిచి ఒంటిపూట భోజనం చేయాలి. అట్లు 5 ఏళ్ళు అయిన తర్వాత ఒక శుక్రవారం నాడు 5 పేరంటాళ్లకు తలంటు నీళ్లు పోసి భోజనం పెట్టి 5 రవికిల గుడ్డలను దక్షిణ తాంబూలములతోనే ఇవ్వవలను. పద్ధతి తప్పినను వరం తప్పదు. ఈ విధంగా శుక్రవారం వ్రతం నోచుకుని శుభ్రతల్లో అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఓం నమో నారాయణాయ.